వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వందల సంవత్సరాల చరిత్ర వనదేవతల జాతర. సో, వనదేవతల జాతర అయిపోయింది. వన ప్రవేశం అయిపోయింది. అయినా ఎందుకు మేడారం చుట్టూ రాజకీయాలు? నిజంగానే రాజకీయ కక్షలు, కుట్రలు సీతక్క చుట్టూ తిరుగుతున్నాయా? లేదంటే మేడారం చుట్టూ తిరుగుతున్నాయా? వన ప్రవేశం అయిన తర్వాత కూడా మేడారం పైన ఎందుకు ఇట్లాంటి స్టోరీస్ వస్తున్నాయి, వినిపిస్తున్నాయి అండ్ దానిపైన మంత్రులు స్పందిస్తున్నారు? సో, ఈ వీడియో మనం మాట్లాడదాం. దీని ముందు అసలు మేడారం గురించి సీతక్క ఏం చెప్పింది అనేది ఒకసారి మీరు వీడియో వినండి. ఆ తర్వాత మనం మాట్లాడదాం. ఎండోమెంట్ కమిషనర్ గారి ఆమోదం వరకు వెళ్ళి ఆడ మార్పులు చేర్పులలో చేయడం జరిగింది. అదంతా కంప్లీట్ చేసుకొని మన ముఖ్యమంత్రి గారు మాస్టర్ ప్లాన్ కావచ్చు, గుడి ఇనాగరేషన్ కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, మరి సమ్మక్క గద్దెలను ఎక్కేదానిక కూడా గుంటనక్కలాగా కొంతమంది ఎక్కడ ఏం దొరుకుతుందా అని సమ్మక్క దగ్గర కూడా రాజకీయం చేసి మరి చిల్లరగా మాట్లాడదామని చూసారు. కానీ సమ్మక్క కూడా గద్దెల మీదకి కరెక్ట్ టైం మీద తీసుకొచ్చి ప్రజల మధ్య మరి కొలువు తీరడం జరిగింది. ఏదైతే శుక్రవారం విఐపీల తాకిడి ఉంటుందో మరి వాళ్ళు వచ్చిపోయేటప్పుడు ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అయింది. అంటే బస్ స్టాండ్లో కూడా కొంతమంది ఆగడం జరిగింది. బస్సులు లేక కాదు, అది ట్రాఫిక్ ప్రాబ్లం, ఆ బస్సులు రావాల్సినవి రాక ఆగడం జరిగింది. అట్లాంటి సందర్భాలు చాలా జరిగినాయి. అయినా జరిగిన దాన్ని మేము సరిదిద్దుకుంటాం. భవిష్యత్తులో ఈ గుణపాఠంగా ఇంకా బెటర్గా చేస్తాం. మీరు చూస్తే గతంలో ఎప్పుడైనా కూడా మనకు పసర నుంచి నార్లాపురం రోడ్డు కదలాలంటే ప్రైవేట్ వెహికల్స్ కదలడం కష్టంగా ఉండేది, గంటలు టైం పట్టేది. కానీ ఈసారికి ఇంత కూడా ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. ఈ 3 రోజులు కూడా ఎక్కడ ట్రాఫిక్ కాలే. కొంతమంది వాళ్ళకి ఇచ్చిన పాసులను వాళ్ళ బలగాల కోసం తీసుకొచ్చాం. వాళ్ళని మేము ఇచ్చినాం విఐపీలను. కానీ వాళ్ళు కూడా డివైడ్ చేసుకొని రాకుండా గుంపులు వచ్చేటప్పుడు విఐపీతో పాటు 200 మంది, 100 మంది, 50 మంది అట్లాంటి ఒకటేసారి గుడిలో పోవడం కష్టమైంది, వెహికల్స్ కూడా దాటించడం కష్టమైంది. ఇది స్పష్టంగా మరి విజువల్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత అక్కడక్కడ 2 బస్సులు ఫెయిల్ అయినాయి. దాన్ని తీసుకొని నిజమైన భక్తులకు వాస్తవ పరిస్థితి తెలుసు. ఇలా మాకు బాధ ఏంటంటే దీన్ని ఎక్కడ ఫెయిల్ చేద్దాం జాతరనని దేవుని కాడ కూడా చిల్లర రాజకీయాలు చేయడము ఇది తగునా అని కొన్ని రాజకీయ పార్టీలు నేను అడుగుతాను. మేము ఇవాళ చిత్తశుద్ధితో ఈ ప్రాంత గౌరవాన్ని, ఈ ప్రాంత రాష్ట్ర లేదా దేశంలో ఉండే ఎంతోమంది కోట్లాది మంది భక్తుల ఇలవేల్పులుగా ఉన్న తల్లుల యొక్క కీర్తిని, జాతర ప్రతిష్టను మేము పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటే మా మీద మీకు అక్కసు ఉండొచ్చు, మా మీద మీకు కోపం ఉండొచ్చు, లేదా రాజకీయ పార్టీ మీద ఉండొచ్చు. కానీ ఒకవైపు కుట్ర ఎట్లా జరిగిందంటే ఎవరో అక్కడ మేడారంలో వేడి నీళ్ళు ఇవ్వాలనే మేము ఎవరికి ఇంతవరకు ఇవ్వలే. ఎవరో ఒక ఆయన మన లోకల్లో బయటలో వేడి నీళ్ళు కాగబెట్టుకొని అమ్ముకున్నాడు. చూడండి జాతరలో వేడి నీళ్ళు ఆయన సొంత మామిడి తోటలో పట్టా వేసి 10 కుర్చీలు వేసి వాళ్ళకు ఏదో సామాన్లు ఇచ్చి 1000-2000 అద్దెకిచ్చుకుని నా ఇష్టం ఉంటే పో, లేకుంటే లేదు. దాన్ని కూడా వైరల్ చేయడము, కావాలని దందాలు చేస్తున్నారని, ములుగులో ప్రజలు దందా చేశారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా, అది గవర్నమెంట్ భూమి కాదే, అది గవర్నమెంట్ భూమిలో ఎవరన్నా దందా చేస్తే మేము బాధ్యత వహిస్తాం. పర్సనల్ ఇల్లులు ఇవాళ అదే కుంభమేళ యూపీలోనో లేదా వేరే టెంపుల్ల కానో మరి హై ఇది జరిగితే పండ్ల పుల్లలు అమ్ముకున్నా ఎవరు అది పెద్ద గ్లోరిఫై చేసి అంటే గొప్పగా చెప్పారు పండ్ల పుల్లలు అమ్మిన వాళ్ళను లేకుంటే ఇంకోటి. కానీ ఇక్కడ జాతరలో కోట్ల మంది దాదాపు 225-230 కోట్ల మంది ఈ జాతరకు వచ్చిర్రు. నిన్న దాకా వచ్చిర్రు, రేపు మళ్ళీ ఇంకా వచ్చేది. అక్కడ చిన్నగా వ్యక్తులుగా చేసుకునే వ్యాపారాన్ని కూడా అత్యంత దారుణంగా సమ్మక్క జాతరలో ఇది జరుగుతుంది అది జరుగుతుందని ఈ జాతర యొక్క ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు చేశారు. దానికి తోడు 1-2 స్వాములు జాతర పోతే ప్రమాదాలు జరుగుతాయి, ప్రాణ నష్టం జరుగుతుందని కూడా ప్రచారం చేశారు. 1-2 టీవీలు కూడా గంటలు నెగిటివ్ ప్రచారాన్ని వైరల్ చేశారు. నెగిటివ్ నరేటివ్ను పబ్లిక్లోకి తీసుకుపోవాలని. కానీ అక్కడికి వచ్చి స్పష్టంగా దర్శనం చేసుకొని
పోయినట్టు వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. ఆ శుక్రవారము 3-4 గంటల తర్వాత ఆ రోడ్లో బస్సుల మీద వచ్చినటువంటి లేదా కొన్ని వెహికల్స్ వచ్చిన విఐపి వెహికల్ కొన్ని ఆ రోడ్లో వచ్చినటువంటి భక్తులు తప్ప ఎవరికి ఎలాంటి దర్శనం ఇబ్బంది జరగలే, వేరే ఏ ఇబ్బంది జరగలే. కానీ ఎందుకు ఇంత నెగటివ్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళకుండే భక్తి భావాలు వేరు. ఈసారి ఒకప్పుడు మాస్ పీపుల్ మాత్రమే దేవుళ్ళు ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేది. గత కొంతకాలంగా క్లాస్ కొద్దిగా పెరిగి సో విన్నారు కదా, వన ప్రవేశం అయిపోయింది, హుండీ లెక్కింపులు హడావిడి, దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయినా మేడారం అభివృద్ధి పైన ఎందుకు? సో నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం జాతర చాలా ఘనంగా చేసింది. గత ప్రభుత్వం హయాంలో 1 కోటి మంది వస్తే ఈ ప్రభుత్వం హయాంలో 2.5 కోట్ల మంది భక్తులు వనదేవతలను దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అండ్ అక్కడ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయల నిధులు 100 రోజుల్లో పనులు కూడా జరిగినాయి. మరి ఇంకేంది దీని గురించి రాజకీయం మాట్లాడాల్సింది ఏముంది అని అనుకుంటుండొచ్చు. కానీ ఇక్కడే అంత ట్విస్ట్ ఉంది. సో వనదేవతల జాతరకు సంబంధించి 100 రోజుల్లో 100 కోట్ల పనులు ఏం జరిగాయి? సో ఆ పనులు ఇవాళ ఎందుకు నాసిరకంగా ఉన్నాయి? 200 సంవత్సరాలు అభివృద్ధి పనులు జరిగిన తర్వాత 200 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండాల్సిన శిలలు ఎందుకు ఒరిగిపోయాయి? అక్కడేసిన రాతి ఫ్లోరింగ్ ఎందుకు దిగుడుగా ఎగుడుగా అయ్యే పరిస్థితి? అండ్ ప్రధాన గేటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మేడారం జాతరకి. అట్లాంటి జాతర జరగకంటే ముందే ఎందుకు రిపేర్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? నిజంగా 100 కోట్ల నిధులు అక్కడ ఖర్చు అయ్యాయా? సో ఇవే మాటలు ఇప్పుడు మేడారం అమ్మవార్ల జాతర తర్వాత వినిపిస్తున్నాయి అండ్ అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇదే ఇవాళ రాజకీయ అంశానికి తెరలేపింది. సో ఇందాక వీడియోలో ఏదైతే సీతక్క ఏర్పాట్లు చాలా ఘనంగా జరిగాయి, ట్రాఫిక్ ఒక్కటే సమస్య అండ్ అక్కడ పోలీసులకు సంబంధించిన చిన్న సమస్యలు తప్ప మేడారం గ్రాండ్ సక్సెస్ అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు భక్తుల అవస్థల వీడియో ఒకటి వినండి, ఆ తర్వాత పనుల గురించి ఎందుకు ఇంత కాంట్రవర్సీ అవుతుందనేది నేను మీకు చెప్తాను. సో విన్నారు కదా భక్తుల అవస్థలు ఆ రోజు. సో భక్తుల అవస్థలు అయిపోయిన తర్వాత ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అంటే, సో చాలా అభివృద్ధి జరిగింది, 100 కోట్ల నిధులు దానికి సంబంధించి ఖర్చు చేసారు. అండ్ ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో సమ్మక్క సారలమ్మ గద్దెలు, గోవిందరాజుల గద్దె అండ్ పగిడిత రాజు గద్దె. సో ఈ గద్దెలు చాలా బ్యూటిఫుల్గా, అసలుకి దీని గురించి అది మాట్లాడాల్సిన పరిస్థితి లేనంత, ఎవ్వరు వంక పెట్టకుండానే అంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అక్కడ జరిగింది. అండ్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం ఉండే ఆళ్ళగడ్డ నుంచి ఈ ఏదైతే మనకి ఈడ హాఫ్ సర్కిల్ లాగా కనిపిస్తున్నాయి కదా గద్దెలు, వీటిని అక్కడుండే రాయి పైన చెక్కించి ఇక్కడ తీసుకొచ్చి మరి ఈ డిజైన్ అన్ని కూడా అక్కడ అమర్చే ప్రయత్నం చేశారు. అంత కష్టపడ్డారు. అండ్ వాటిపైన కూడా వనదేవతలకు సంబంధించి, గిరిజన సాంప్రదాయాలకు సంబంధించి అండ్ తిరునామాలు కూడా చెక్కిండ్రు. సో ఇంత బ్యూటిఫుల్గా చెక్కిన తర్వాత మరి ఎందుకు ఇక్కడ కాంట్రవర్సీ అనుకుంటే, ఇక్కడే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. సో వీటికి అనుగుణంగా ఉండడానికి ఈ ఫ్లోర్ అంతా చూసారు కదా, ఈ జనాలు నిలబడ్డ ఫ్లోర్ అంతా, ఇదంతా కూడా రాతితో ఫ్లోరింగ్ కూడా చేశారు. అండ్ ఇది ఇవాళ దీని గురించే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ప్రధాన ద్వారం గేట్ జాతరకు ముందే వరిగిపోయిన పరిస్థితి, డ్యామేజ్ అయిన పరిస్థితి. సో దాన్ని సీతక్క గ్రహించి వెంబటే ఆ కాంట్రాక్టర్కి చెప్తే అది మళ్ళీ రిపేర్ చేసిరట. ఆ తర్వాత భక్తుల ప్రవాహం, జన సముద్రం అంటే ఎట్లుంటుందో, సముదాయం ఎట్లుంటుందో అదంతా కూడా మనకు మేడారంలో కనిపించింది. 2.5 కోట్ల మంది ఆ తల్లుల్ని దర్శనం చేసుకున్నారు అంటే ఎంతమంది వచ్చి ఉంటారు. సో వచ్చిన భక్తుల తాకిడికి గద్దెల దగ్గర ఏర్పాటు చేసిన శిలలు వంగిపోవడం అండ్ ఇక్కడ 200 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేటట్టు మా నిర్మాణాలు ఉన్నాయి అనే పదే సీతక్క చెప్పినప్పటికీ పాపం 200 సంవత్సరాలు దేవుడెరుగు, 200 రోజులు లేకపోయాయి అనే విమర్శలు ఇవాళ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఫ్లోరింగ్ ఏదైతుందో అది ఎగుడు దిగుడుగా ఉండడం అండ్ అది ఇప్పుడే డ్యామేజ్ అయిపోవడం అండ్ సమ్మక్క సారలమ్మ గద్దెలు, గోవిందరాజులు, పగిడిదరాజులకు సంబంధించిన గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన శిలలు ఏవైతున్నాయో అవి వరిగిపోవడం, జనాల తాకిడికి అవి వరిగిపోవడం. సో 200 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండాల్సిన గద్దెలు కనీసకం 200 రోజులు పక్కన పెడదాం, కనీసకం 50 రోజులు కూడా గడపక ముందే అవి డ్యామేజ్ అవ్వడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తుంది. మరి ఇంతకుముందు సరే అక్కడ వచ్చిన భక్తులు ట్రాఫిక్ సమస్యలు, ఇబ్బంది పడ్డం, అని ధర్నా చేయడం
పోలీస్ వాళ్ళపైన చెప్పులతో దాడి చేయడం, మంత్రుల కాన్వాయ్‌పై రాళ్లపైన దాడి చేయడం, అండ్ అక్కడ కూర్చొని ధర్నా చేయడం. ఇవన్నీ కూడా సరే రాజకీయ కుట్రని జరిగిందనుకుందాం సీతక్క పైన. నిజమైన భక్తులు కాకుండా భక్తులతో వీళ్ళు ఒక యుద్ధం జయించిండ్రందాం. ఓకే. మరి ఇక్కడ ఎగుడు దిగుడుగా మారిన అక్కడుండే ఫ్లోరింగ్ పరిస్థితి ఏంది? కాస్త వంగి కనిపిస్తున్న శిలల పరిస్థితి ఏంది? అండ్ ప్రధాన గేటు భక్తుల తాకిడికి తట్టుకోలేక అండ్ సరిగ్గా అక్కడ పనులు జరగక దాన్ని మళ్ళీ మరమ్మతులు చేయించడం ఏంటి? సో ఇది కూడా ఒక రాజకీయ కుట్రలోనే భాగమా? లేదంటే పనులు సరిగ్గా జరగక నిధులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా అయోమయంగా జరిగిన పనులు కారణమా? సో దీనికి ఏది కారణం? సో ఇదైతే ఎవరు రాజకీయ కుట్ర అయితే కనిపించట్లేదుగా. దీన్ని ఎవరు వంచింది లేదు, ఫ్లోరింగ్ ఎవరు తవ్వింది లేదు, ఎగుడు దిగుడుగా చేసింది లేదు. పోనీ భక్తుల తాకిడి ఎక్కువ వచ్చింది కాబట్టి అది అట్లా అయిపోయింది అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక్కసారి కాదు, పదే 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 మార్లు చెప్పడం ఏందంటే చరిత్రలో మిగిలిపోయేలా గిరిజనుల, ఆదివాసుల తల్లులకి 100 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి చాలా ఘనంగా జాతరతో పాటు 200 సంవత్సరాలు మిగిలిపోయేలా ఇక్కడ ఈ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా చేశాము. అభివృద్ధి పనులన్నీ కూడా చేశాము అని. నిజంగానే అభివృద్ధి పనులన్నీ చేశారు. అంతకుముందు వాచ్ టవర్స్ లేవు. క్లౌడ్ లైటింగ్ లేదు. అంత భారీ గేటు లేదు. గద్దెల దగ్గర కేవలం గ్రిల్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇవాళ రాతి శిలలు మనకు కనిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టలేదు. కానీ చేసిన పనులలో నాణ్యత ఎంత అనే ప్రశ్నలు మాత్రమే వినిపిస్తున్నాయి. విడుదలైన 100 కోట్లల్లో నిజంగా 100 కోట్ల నిధులు ఈ పనులకు ఖర్చయ్యాయా? ఖర్చయితే ఎందుకు నాసి రకం పనులు జరిగాయి అనే ప్రశ్నలే వినిపిస్తున్నాయి. సో ఇది ఇంకొక కొత్త రాజకీయానికి తెరలేపింది. సో దీని గురించి ఎవరు మాట్లాడినా రాజకీయాలు చేస్తున్నారు అని అంటున్నారు. కానీ అక్కడ కనపరుస్తున్న గద్దెల దగ్గర ఉండే పరిస్థితులు, శిలలు అండ్ ఫ్లోరింగే పనులు ఎట్లున్నాయి అనేది బయటికి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన సీతక్క ఏం మాట్లాడతారనేది చూద్దాం.